ఎంపీ మిథున్ రెడ్డిపై ఫైర్ అయిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లాబాబు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మీ నాన్న టీడీపీ నాయకులపై చేసిన అరాచకాలు క్యాసెట్ రూపంలో పంపుతా పెద్దిరెడ్డి మంత్రిగా నియోజకవర్గంలో టీడీపీ నాయకులపై కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని తమపై దాడులకు పాల్పడ్డారని పుంగళూరులో అల్లరి కేసులు లేనప్పటికీ పోలీసులపై దాడి చేసినట్టు కేసు నమోదు చేయించారని తెలిపారు. ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డి గారు నా మీద లేనిపోని ఆరోపణలన్నీ చేస్తుండాడు. నేను ఒక్కటే అడుగుతున్నా మిథున్ రెడ్డి గారిని, అయ్యా మిథున్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల ముందు ఏమి జరిగింది పుంగనూరు నియోజకవర్గంలో ప్రతి మండలం నుంచి కూడా ఏ తెలుగుదేశం కార్యకర్తలపైన ఎన్ని 307 కేసులు పెట్టారో, ఎంతమందిని అరెస్ట్ చేయించినారు, ఎన్ని దౌర్జన్యాలు నీ కార్యకర్తలు చేపించినారు, ఇవన్నీ కూడా ఒక క్యాసెట్ రూపంలో నీకు పంపిస్తా, ఒక్కసారి చూడు. ఎందుకంటే ఆ రోజు మీ తండ్రి గారు నెంబర్ 2 స్థాయిలో ఉండి ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో విచ్చలవిడిగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం కార్యకర్తలతోనేమి తెలుగుదేశం నాయకులతోనేమి భూస్థాపన చేసేదానికి ప్రయత్నించినాడు. నీ కంటికి తెలిసిందో లేదో, నీ చెవికి వచ్చిందో లేదో నాకు అర్థం కాలేదు, కానీ నీవు ఎప్పుడు కూడా నియోజకవర్గంలో వచ్చింది లేదు, ఇవన్నీ చూసింది లేదు. అందుకనే నేను చెప్తాను, అప్పుడు జరిగిన సంఘటనలన్నీ కూడా నీకు ఒక క్యాసెట్ రూపంగా పంపిస్తా, ఒకసారి చూడు. నీ కార్యకర్తలు ఆ రోజు మీ మంత్రి గారు ఏం చేసిందో ఒక్కసారి నీకు అర్థమవుతే నువ్వు ఎప్పుడు కూడా నా మీద మాట్లాడే అర్హత నీకు రాదు. ఎందుకంటే నేను పుంగనూరు అల్లరిలో ఉన్నా, నేను పోలీసు వాళ్ళు కొట్టినా, దానివల్ల కేసులు పెట్టినారు అని చెప్తాను. ఏం చెప్తాడా ఈరోజు నేను ఆ అల్లరిలో చేత్తో రాయి తీసుకొని ఎవరన్నా రెచ్చగొట్టినా కూడా ఆ భగవంతుడు నాకు శిక్ష పెడతాడు. మీరు నన్ను అనవసరంగా 7 ఛార్జ్షీట్లు వేసి 7 ఛార్జ్షీట్లు కూడా ఏవన్న ముద్దాయిగా పెట్టించి 45 రోజులు మీరు నన్ను కడప సెంట్రల్ జైలుకి పంపించిన ఘనత మీకే దక్కింది. నా మీద తప్పుడు కేసులు పెడితే పర్వాలేదు, నేను జైలుకి మీరా పర్వాలేదు, కానీ 700 మంది మీద మీరు తప్పుడు కేసులు పెట్టినారా లేదా అని నేను అడుగుతాను. ఎంతమంది ఉసురు కొట్టినారు కేసుల్లో లేని వాళ్ళు, దాదాపు 1000-2000 మందిని 3 నెలలు ఊర్లో లేకుండా అజ్ఞాతంలోకి తరిమినారు. ఆ పొద్దు కనపడలేదా నీకు? తప్పుడు కేసులు నీకు తెలీదా? ఈరోజు చెప్తాడు పోలీసు వాళ్ళు కొట్టినారని చెప్పి. అదే పోలీసు వాళ్ళు చెప్తున్నారు తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టి తప్పుడు కేసులు పెట్టించింది వైసీపీ నాయకులే. ఆ రోజు ఇవన్నీ నీకు కనపడలేదా? నంజంపేటకు వస్తే నన్ను మీద రాళ్ల దాడి చేసి నా 10 కార్లు ధ్వంసం చేసినాం. అదే విధంగా కల్లూరుకు వస్తే నన్ను దౌర్జన్యం చేసి నా మీద రాళ్లతో కట్టెలతో దాడి చేయించినాం. అదే చదువులో వస్తే నా మీద దాడి చేయించినాం. ఎన్ని దాడులు చేసింది, నా కార్లు ఎన్ని చేసింది, నా మీద ఎంత హత్య ప్రయత్నం చేసింది, ఒక్కసారి నీకు వీడియోస్ పంపిస్తా, నువ్వు చూడు, చూసి తెలుసుకొని మాట్లాడు. తెలియకుండా నేనేదో దావులంబిచ్చేస్తాడా, మామిడి చెట్లు నరికిచ్చేస్తాను, ఎక్కడన్నా ఒక్క తావును చూపించు, నేను కానీ నీ మామిడి చెట్లు నరికిచ్చింటే నేను వచ్చి క్షమాపణ చెప్తా. నీ కార్యకర్తలే వాళ్ళు చేసిన తప్పులకు భయపడి ఈరోజు చంపలేసుకుని పారిపోయే పరిస్థితి వచ్చినారు, కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ నీ కార్యకర్తల జోలికి పోయిన పాపానే ఎరగలేదు. నువ్వేదో చెప్తాడో చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడిపోయాడు, చంద్రబాబు నాయుడు ట్రాప్లో కాదు. నువ్వు ఒకసారి చరిత్ర ఆలోచించుకో. మీ తండ్రి గారి కుప్పంలో ఎన్ని అరాచకాలు చేసినాడు అనేది, ఎంత మైనింగ్ దద్దాలు చేసినాడని చెప్పి ఒక మాజీ ముఖ్యమంత్రిని అక్కడుండే ఎమ్మెల్యేని కూడా లోనికి రానియకుండా అడ్డుకునే ప్రయత్నం మీ తండ్రి గారు చేసినాడా లేదని అడుగుతాడా. అదే ఈరోజు చెప్తాడా, ఈరోజు నీకు ఎంత బాధ ఉందంటే అదే రఘురామరాజు ఎంపీ ఈ రాష్ట్రానికే రాకుండా 4 సంవత్సరాలు తరిమింది మీ తండ్రి గారు కదా, నువ్వు కదా అని చెప్తాడా. అవన్నీ నీకు కనపడవా? ఈరోజు నా మీద లేనిపోని ఆరోపణలు చెప్తూ నేను దౌర్జన్యాలు సృష్టిస్తానని చెప్పి నువ్వు ఈరోజు ప్రెస్ మీటింగ్ పెట్టుకొని ఈరోజు నీవు భద్రత కోసము ఈరోజు హైకోర్టులో పిటిషన్ వేసుకున్నావు. నీ పిటిషన్ కోసము, నీ గన్లమేళ్ల కోసం ఈరోజు కొత్త యాక్షన్ ఎత్తేసి అది కూడా నా మీద బురద తల్లే ప్రయత్నం నువ్వు చేస్తున్నావంటే ఇంతకంటే తప్పుడు ఆరోపణలు ఉండవని చెప్తాను. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. నిన్ననేమన్నా నువ్వు బీజేపీని తిట్టి పుంగనూరులో ముస్లిం మైనారిటీ సోదరుల దగ్గర ఓట్లేసుకొని నువ్వు ఢిల్లీకి పోయి ఈరోజు
బీజేపీకి మద్దతు పలికినావంటే ఇప్పటికే ప్రజలు పుంగనూరులో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట చెప్తా ఉన్నారని చెప్పి ఇప్పటికే నిన్ను లేనిపోని ఎలహేళన చేస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా.